వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా చిలకలూరి పాండురంగ స్వామి ఉత్సవాలు ప్రారంభం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైసీపీ యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి. కైకలూరు మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎన్ పవిత్ర బాధ్యతల స్వీకరణ. అభినందనలు తెలిపిన ప్రజాస్వామ్య పర్యవేక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు. కోట మండలం విద్యానగర్ లో కొడుకుని రాయితో కొట్టి చంపిన తండ్రి. మద్యం విషయంలో తలెత్తిన గొడవే కారణమంటున్న స్థానికులు. అనంతపురం జిల్లాలో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చరితారెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి టీడీపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. మాజీ ఎమ్మెల్యే పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చరితారెడ్డితో పాటు మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, నన్నూరు గ్రామ నాయకులు విశ్వేశ్వరరెడ్డి తదితర టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరు విషయాలు పెద్ద అన్నలోనే నువ్వు ముందు ఇచ్చుకుంటావు. ఓకే కృష్ణా జిల్లా మచిలీపట్నం 10వ డివిజన్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ యువ నాయకుడు యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు. అలాగే మన బేగం గారు, ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి అందరికీ ముందుగా నమస్కారం. ఈ రోజు ఇక్కడ మనం ఎందుకు జగనే మళ్ళీ ఎందుకు కావాలనేటటువంటి ఒక విషయం మీద ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా 2019లో ఒకసారి మేము అందరూ ఇలాగే మీ అందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, నవరత్నాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా చేస్తానని చెప్పి అప్పుడు దాకా రుణాలు 5 విడతలుగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఏవైతే మాకు చెప్పారో అవన్నీ మేము మీకు అందరికీ ఆ టైంలో చెప్పడం జరిగింది. అలాగే మనందరం కలిసి మరి జగన్ గారిని గెలిపించుకున్నందుకు ఆయన మనకి మనకి చెప్పిన దానికన్నా ఎక్కువ చేశారా లేదా? చేశారమ్మా. అన్ని ఆయన ఏవైతే రుణమాఫీ చేస్తారో చేశారా? అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేయడంతో పాటు చెప్పలేటువంటి ఈ మధ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం ప్రవేశపెట్టి దాని ద్వారా ఎంతో మంది మరి ఒక మధ్యతరగతి పేద కుటుంబం ఉన్నదంటే మన ఇంట్లో ఇంపార్టెంట్ గా ఆలోచించేటటువంటి విషయం ఏంటంటే ఒక పిల్లల ఎడ్యుకేషన్ కానీ మన ఆరోగ్యం కానీ పిల్లలందరూ చదివిస్తున్నాడు. మరి అలాగే పాదయాత్రలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దగ్గరగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం ఆలోచిస్తున్నారు? ఈ మధ్యకాలంలో ఆరోగ్య సురక్ష పెట్టి తద్వారా మనందరికీ ఇంటికి పంపించి ఆరోగ్య సురక్ష పెట్టి మరి వాలంటీర్ సచివాలయాల ద్వారా వాలంటీర్స్ పెట్టి ప్రతి ఒక్క పని
చేయి చాచకుండా వాళ్ళ చుట్టూ మనం తిరగబడి గత ప్రభుత్వాలు చూసారా మీరు? వీడియో ప్రభుత్వాలు చూసారా? జన్మభూమి కమిటీ పెట్టి ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, మన ఇంట్లో మనకి పిల్లలకన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఏ విషయం కావాలన్నా జన్మభూమి కమిటీ చుట్టూ ఆయన రాగానే సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా మీకు ఏవైతే అవసరాలన్నా తెలుసుకుని తద్వారా ఇంకొకరి ముందు మీరు చేసి ఉంచకుండా ఏ ఇబ్బంది పడకుండా ఎంత సౌకర్యాలను పరిపాలన అందించినందుకు జగన్ గారు కావాలక్కర్లేదా? కావాలని వచ్చినాయా? మరి మన గురించి ఇంత ఆలోచిస్తున్నటువంటి శ్యామ్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి మళ్ళీ గెలిపించుకోవాలంట అడగడంలో తప్పుందా? ముందాలే చెప్పుకున్నావా? దానికోసం మళ్ళీ ఒకసారి మాయమాలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చే వ్యక్తులు మళ్ళీ మీ ఇళ్ళకొచ్చి మిమ్మల్ని ప్రబలాలు పెడతారని చెప్పి ఆ దాంట్లో మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీ పిల్లల చదువులు కానీ మీకు అందేటటువంటి ఈ ఒక పథకాలు ఏవైనా సరే మన కుటుంబంలో మనం అభివృద్ధి చెందాలంటే ఇంతగా మన గురించి ఆలోచించిన ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండవ డాక్టర్ గా డాక్టర్ ఎన్ పవిత్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విషయం తెలుసుకున్న ప్రజాస్వామ్య పర్యవేక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, టి అప్పారావు వారిని కలిసి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మండవల్లి పిహెచ్సిలో సుమారు 3 నెలల నుండి ఒకే డాక్టర్ ఎం అనిల విధులు నిర్వహిస్తున్నారని, ఫ్యామిలీ డాక్టర్ గా బయటకు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో డాక్టర్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండవ డాక్టర్ నియామకంతో సమస్య కొంతవరకు పరిష్కారం అయిందని ఆనందం వ్యక్తం చేశారు. మండవెల్లిలో ఈరోజు ఎంపీడీఓ గారి కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రస్తావన పీఠికను ప్రతి పాఠశాలల్లో, కళాశాలల్లో, సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని మరి ఎంపీడీఓ గారిని కోరుతూ విజ్ఞాపన పత్రం, వినతి పత్రం అందించడం జరిగింది. అయితే మరి రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు పైగా అయినప్పటికీ అసలు రాజ్యాంగం అంటే ఏమిటో ప్రజలకు 95% ప్రజలకు ఇప్పుడు తెలియటం లేదు. దీనివల్ల రాజ్యాంగం హక్కులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని గడప గడపకు ప్రభుత్వాలు అందించగలుగుతాయో అప్పుడు ప్రజలు వాటిని చదివి వారే ప్రజాస్వామ్యాన్ని అమలు చేసుకోగలుగుతారు. రాజ్యాంగం భారతదేశంలోని ప్రజలందరూ అన్నింటిలో సమానంగా ఎదగాలని మరి రాజ్యాంగం సూచించినప్పటికీ ఆ యొక్క ఫలితాలు అందరికీ చేరక కొంతమందికి చేరటం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఈ యొక్క భారత రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజలను చైతన్యపరిచి వారే రాజ్యాంగాన్ని అమలుపరుచుకునేలా మరి చేయటం ఐక్యవేదిక లక్ష్యంగా ఉంది. కనుక ఎంపీడీఓ గారు, యుఓపిఆర్డీ గారు మరి తగిన ఉత్తర్వులు ఇచ్చి అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ పీఠికను ప్రదర్శించటం, దాన్ని విద్యార్థులతో చదివించడం చేయాలని మేము ఐక్యవేదిక తరఫున మండవెల్లి శాఖ నుంచి కోరటం జరిగింది. మరి దీనిపైన చర్యలు తీసుకు మద్యం విషయంలో తలెత్తిన తండ్రి కొడుకుల ఘర్షణలో కుమారుడు పుచ్చలపల్లి శ్రీధర్ రెడ్డిని బండరాయితో తండ్రి కోటారెడ్డి గట్టిగా కొట్టడంతో చనిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలను, చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. ఇంటి పక్కన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు తండ్రి కొడుకులు ఇద్దరూ మద్యంకు బానిసై మద్యం విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవారని, ఇదే క్రమంలో ఈ సంఘటన జరిగినట్టు తెలియజేశారు.
ఫస్ట్ ఎక్కడ పని చేశాను ఏం చూస్తున్నావా? అనంతపురం జిల్లాలో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురు అనంతపురం రూరల్, పుట్లూరు అలాగే గుంతకల్లు వన్ టౌన్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నుండి సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర దొంగలపై ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 50కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులను అభినందించి నగదు రివార్డులు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం సిసిఎస్ టీం వారు ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాదాపు 8 కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. వీళ్ళ దగ్గర నుంచి 23.5 తులాలు వర్త్ అబౌట్ 12 lakh రూపీస్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. వీటిలో గంగాధర్ అన్న వ్యక్తి ఇంటర్స్టేట్ అఫెండర్. వీడి మీద 50 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వీడు ఒక 2 అఫెన్సెస్లో అనంతపురం రూరల్ లిమిట్స్ పరిధిలో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా సుభాష్ అనే వ్యక్తి 5 కేసెస్ పుట్లూరు, అదేవిధంగా ఎల్లనూరు, తాడిపత్రి రూరల్, డికే సముద్రం, డి కొత్తపల్లి లిమిట్స్లో అఫెన్స్ చేసినది గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇతని మీద ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కుమార్ అనే వ్యక్తి గుంతకల్ సబ్ డివిజన్స్లో 2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. దీంట్లో డిఎస్పీ గుంతకల్, డిఎస్పీ అనంతపురం రూరల్ వాళ్ళు ఒక టీమ్స్ ఎక్సలెంట్గా పనిచేసినారు. వీళ్ళందరూ కూడా రివార్డ్స్ రాయడం జరుగుతున్నాయి ప్రొఫెషనల్గా. అదేవిధంగా ప్రజలు కూడా పోలీస్ తరఫు నుంచి మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఇంట్లో విలువైన వస్తువులని పెట్టొద్దు. ఏది ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో కానీ సేఫ్గా ఉంచుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఒకవేళ బయటకి ఎక్కడైనా ఒక్కరోజు కానీ 2 రోజులు కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట విద్యార్థులకు కళాశాల సమయానికి బడి బస్సు నడపాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతనాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలో చదువుతున్న విద్యార్థులకు సరైన సమయానికి బస్సు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం టు ఎర్రడికేర, బొబ్బరపల్లి వెళ్లే బస్సులను కళాశాల సమయాలకు నడపడం లేదన్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే తీర్చాలని ఏఐఎస్ఎఫ్ అలాగే విద్యార్థులు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులకు బడి బస్సు ఏర్పాటు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన బడి బస్సు ఏర్పాటు చేయాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిపో దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే గతంలో కూడా ఈ డిపో మేనేజర్ కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సార్లకి, మేడం గారికి ఎప్పుడూ కూడా వినతి పత్రం ఇచ్చాం. అలాగే గతంలో కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మోసపూరిత మాటలు చెప్పారు, కానీ విద్యార్థి హామీలు ఎప్పుడు కానీ తీర్చలేదు. అలాగే గతంలో విద్యార్థులు, అయ్యా మా విన్నపం ఇది, మాకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, మాకి గ్రామీణ ప్రాంతాల నుంచి రావడానికి చాలా టైం అవుతుంది, కాబట్టి మీరు మాకి కళాశాల టయానికి బడి బస్సు నడపనని చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేకుండా మొండి వైఖరితో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవస్థన్న డిఎం గారిని, అలా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సార్ గారిని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. లేని పక్షంలో గతంలో మీకు బడి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడిగితే దానికి మీ సమాధానం వేరేస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి డిపో ముట్టడించాం.
ఆ ఉద్యమాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంకొకసారి డిఎం గారు మీరు ప్రత్యేకంగా మీకే చెప్తున్నాం, విద్యార్థులకు బడి బస్సు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. బుధవారం మదనంబేడు సచివాలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ శివరంజని వెంకటేశులు, వైస్ ఎంపీపీ సరోజిని రాబర్ట్ అధ్యక్షతన ఎంపీడీఓ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలన్న కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సురుటూరుపల్లి ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కాని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం సదాశివపురం గ్రామంలో గాంధీ స్వయం సహాయక బృందంలోని 12 మంది సభ్యులకు అధికారులు న్యాయం చేయాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ వర్మ కోరారు. అలాగే దినపత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవాలని విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ వర్మతో పాటు ఎంపీపీ రాయదుర్గం మునిలక్ష్మి నందకుమార్ తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో మా సదాశివపురం హరిజనవాడ కాలనీలో ఒక గ్రూప్ డ్వాక్రా గ్రూప్ కు సంబంధించి కొన్ని వివాదాస్పదమైన ప్రకటనలు ప్రెస్ క్లబ్ లో పెడతా ఉన్నారు. దాని మీద వివరణ ఇచ్చే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆ గ్రూప్ లో మొత్తం సభ్యుల సంఖ్య 12 మంది. అందులో కొంతమంది వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఒక ఇద్దరికి లోన్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు మిగిలిన వాళ్ళ మీద అంతా ప్రెజర్ తీసుకొస్తున్నారు. సరే, ఆ లోన్ ఎవరైతే ఇవ్వకూడదు అనుకున్నారో వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు, మా ఎంపీపీ గారి దగ్గరికి వచ్చినారు, మాకు లోన్ ఇవ్వరంట అని. సరే, మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చెప్తాము, మీరందరూ సమంగా ఉండాలా, ఆ ఇచ్చిన లోను గ్రూప్ సభ్యులందరూ పంచుకోవాలని మాత్రమే మేము చెప్తున్నాం. ఇంకా అంతకుమించి మేమేం జోక్యం చేసుకోలేదు. దీంట్లో ఏం తప్పుందో మరి నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు మరి దీన్ని గోరంత కొండంతలు చేసి ఇక్కడ ఏదో జరిగిపోయినట్టుగా వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. అలాంటివేమీ జరగలేదు. నా పంచాయతీలో కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఏ పథకమైన అందరికీ అందాలనే సదుద్దేశంతో ఆయన ఎట్లయితే చేస్తున్నాడో నేను కూడా నా పంచాయతీకి సంబంధించి నా సచివాలయానికి సంబంధించి అందరినీ నేను సమానంగానే చూస్తున్నాను. ఏ పార్టీ అనేది నేను చూడటం లే. ఇప్పుడు వీళ్ళు కూడా గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది పంచుకోమని సమంగా తీసుకోమని నేను మా ఎంపీపీ గారు చెప్పినామే గానీ వాళ్ళకి తీసేయండి వీళ్ళకి ఇవ్వండి అని మాత్రం మేము చెప్పడం లేదు. ఇద్దరికి ఇవ్వద్దు అని చెప్పడం తప్ప, అందరూ సమంగా తీసుకోండి అని చెప్పడం తప్ప ఇందులో ఏది తప్పు ఏది రైటు అది మిగిలిన వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. కాబట్టి పై అధికారులు కూడా పోతే వీళ్ళు మీడియా మిత్రులు కూడా అందరూ కూడా కల్పించుకోండి. వాళ్ళు చెప్పినారు కదా మీడియా మిత్రులు కూడా కల్పించుకోవాలని. నేను కూడా మీడియా మిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు కూడా రండి, ఏం జరిగిందనేది వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాప్రతినిధులుగా నేనేం చెప్పినాను, మా గౌరవ ఎంపీపీ గారు ఏం చెప్పినారు, ఆడ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది కూడా మీరు కూడా క్షుణ్ణంగా విచారించుకోండి. వాస్తవాలే రాయండి, ఏదైనా సరే వాస్తవమే రాయండి. నేను ఈ విషయం పై అధికారులు కూడా చెప్తున్నా, జిల్లా స్థాయి అధికారులు కూడా చెప్తున్నా. ఖండిగ్రా మండలంలో జగనన్న పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. మండల పరిధిలో రోడ్లు అడుగడుగునా గుంటలు పడి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. దీనికి కారణం సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు యథేచ్ఛగా చిన్నాయగుంట ఇసుక రిచ్ నుండి ఆ రోడ్లో టిప్పర్లు లారీలతో ఇసుకను తమిళనాడుకు తరలించడం అని ప్రభుత్వాన్ని విమర్శించారు. రోడ్డు మరమ్మతులకు తెలుగుదేశం ప్రభుత్వంలో 1,32,00,000 మంజూరైందని ఇప్పటికీ పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు.
శాంక్షన్ చేయడము, మరి డబ్బులు తీసుకున్నారో తెలియదు కానీ శిలాపలకాలతో పరిమితం అయిపోయింది. ఈ రోడ్డుని ఇంకైనా పుణ్యం కట్టుకుని ఈ 4.25 సంవత్సరం పోగా ఉన్నది వాళ్ళకి 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల కన్నా పూర్తి చేసి ఇక్కడ ప్రజలు కొంచెం బాధలు తగ్గిస్తారని కూడా ఈ సభకు తెలియజేస్తాను. ఇక్కడ ఈ రోడ్డు కారణం ఏంటంటే ఈ రోడ్డు నుండి ఒక చిన్న రీచ్ ఉంది. రీచ్ నుండి ఇసుకను తమిళనాడుకు అక్రమంగా తరలించి 5 కోట్ల రూపాయలను స్థానిక శాసనసభ్యులు ఆదిమూలం గారు దాన్ని స్పృహ చేయడం కూడా జరిగిందని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను. దానికి ఖచ్చితమైన విజిలెన్స్ చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ వసూలు చేసి కూడా కోరుచున్నాము. ఈ రోడ్లని మొత్తం 5 కోట్ల రూపాయల ఇసుకను తమిళనాడుకు తరలించి ఒక లారీని 50,000 నుండి 60,000 వరకు అమ్ముకునే డబ్బులు స్థానిక శాసనసభ్యులు, స్థానిక మండల కోఆర్డినేటర్ విజయనాథ్ రెడ్డి ఇరువురు కలిసి ఈ డబ్బులు స్పృహ చేయడం జరిగింది. దీనికి విజిలెన్స్ ఎంక్వైరీలు వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుండి రికవరీ వసూలు చేసి కూడా ఈ సభాముఖంగా కోరుచున్నాను. బిఎన్ కండ్రి మండలము ఈ ఒక్క రోడ్డే కాదు, చాలా రోడ్లు ఇదే విధంగా ఉన్నాయి. వీళ్ళు ఏమి చేసిన దాఖలాలు ఏమి ఉండవు. డబ్బులు దండుకోవడం. విజయానంద రెడ్డి అయితే దాంట్లో నెంబర్ 1 గా ఉన్నాడు. అన్ని ఒక రోజుడికి బయట వస్తాయని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోరుకులాడుతుందని వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వసూలు చేసి రికవరీ చేసి. మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి వైసీపీ యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ మేళతాళాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. తదనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా చిలకలూరి పాండురంగ స్వామి ఉత్సవాలు ప్రారంభం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైసీపీ యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి. కైకలూరు మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎన్ పవిత్ర బాధ్యతల స్వీకరణ. అభినందనలు తెలిపిన ప్రజాస్వామ్య పరివేక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు. కోట మండలం విద్యానగర్ లో కొడుకుని రాయితో కొట్టి చంపిన తండ్రి. మద్యం విషయంలో తలెత్తిన గొడవే కారణమంటున్న స్థానికులు. అనంతపురం జిల్లాలో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.